ధనుష్ కి బనానా అంటే చాలా ఇష్టం. మిక్స్ చేసి మంచిగా హనీ. సరే అలా ఒకటి తినండి. సరే ఫస్ట్ అలా ఒకటి ఫస్ట్ ఒకటి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వంటగది ఛానల్. ఈ రోజు మనం ఏం చేయబోతున్నామో తెలుసా ఫ్రెండ్స్? ఫ్రూట్ సలాడ్. ఇది వచ్చేసి ప్లమ్ ఫ్రూట్, ఇది వచ్చేసి బనానా, పొమోగ్రానేట్, వచ్చేసి ఆరెంజ్, బ్లాక్ గ్రేప్స్, ఆపిల్, కివి, ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెరైటీ ఫ్రూట్, పెసమిన్. చూడండి టమాటా లెక్క ఉంది కదా సేమ్. పపాయా, హనీ. మమ్మీ ఇంకా కట్ చేసేద్దాం. నేను ఒక్కొక్కటి ఇష్టం అంటే కట్ చేసి. ఓకే ఫస్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ ఆరెంజ్ నువ్వు తినాని, నేను యాపిల్ కట్ చేస్తా. ఎట్లా కట్ చేయాలి కావ్య? అది 4 sides ఇట్లా కట్ చేసుకోవాలి. 4 sides కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 sides కట్ చేసుకోవాలి. ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్, మన గ్రేప్స్ వచ్చేసి ధనుష్ ఆ గ్రేప్స్ తీసి ఇందులోనండి. ఓకే. గ్రేప్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు. అందులో మంచిగా పాలు, చక్కెర అవి వేసి మంచిగా జ్యూస్ చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. అది కూడా ఒక రోజు చేసి చూపెడదాం వీడియో. ఆరెంజ్ చూస్తా ఉంటే నోరు ఊరుతుంది. డాడీ చూపి. వావ్, నీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం ధనుష్? బనానా, వాటర్ మిలన్. బనానా వాటర్ మిలన్. ధనుష్ అయితే బనానాలో చక్కెర వేసుకొని. ఫ్రెండ్స్, పిల్లలు మన ఫ్రూట్స్ పెట్టినప్పుడు అసలు తినరు కదా లంచ్ బాక్స్ లో, ఇట్లా స్నాక్స్ బాక్స్ లో. అలాంటప్పుడు మనం ఇలా అన్ని మిక్స్ చేసి, అంటే నేను వేసినాను కాదు, కొన్ని అదొకటి వేసి మంచిగా మిక్స్ చేసి హనీ వేసి ఇవ్వండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇది చూడండి పర్సమాన్ ఫ్రూట్. ఇది చూస్తుంటే టమాటా లాగా ఉంది కదా ఫ్రెండ్స్. చూద్దాం, నేను కూడా ఇది ఫస్ట్ టైం తీసుకురావడము. ఈ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ ని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మీరు కూడా తిన్నట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఉప్మాయ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్.
పోసుకొని అలాగే మన ఛానల్లో చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ వీడియోస్ కూడా పెట్టాం ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఆ వీడియోలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకొని మనం హనీ వేసుకుందాము. ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. ఫ్రూట్ సలాడ్ ఇప్పుడు దీంట్లో హనీ వేసుకుందాం. ధనుష్ హనీ వేస్తున్నా. ఫ్రూట్ సలాడ్ రెడీ. ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఫ్రూట్ సలాడ్ ధనుష్ కి బనానా అంటే చాలా ఇష్టం. ధనుష్ కి ఫ్రూట్ సలాడ్ అంటే చాలా ఇష్టం. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తిని చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. లైటింగ్